ఎక్కడెక్కడో చేసిన పాపాలన్నీ కూడా కాశీ గంగలో వచ్చి మునిగినంత మాత్రాన్ని తొలగిపోతాయి. కానీ కాశీలో చేసినటువంటి పాపాలు మాత్రం ఎక్కడ తొలగిపోతాయి చెప్పండి. సో అంటే అంత భయంకరమైనటువంటి పాపాలు కూడా తొలగిపోవడానికి విశ్వనాథుడు ఒక గొప్ప అవకాశాన్ని కలిగించాడు. అదే కాశీ పంచక్రోశ యాత్ర. జై కాశీ. కాశీలో ఈరోజు కొన్ని వేల మంది పంచక్రోశ యాత్ర స్టార్ట్ చేశారు. మణికర్ణిక ఘాట్ నుంచి సుమారు 72 కిలోమీటర్ల పాటు నడుకుంటుంది. చాలా వరకు ఈరోజు రాత్రికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారే కానీ చాలా మంది సొగానికి ఆగిపోతారు. మళ్ళీ రేపంతా కూడా శివరాత్రి నైట్ అంతా కూడా జాగారం కింద ఈ పంచక్రోశ యాత్ర అనేది చేసి ఎల్లుండి ఉదయానికల్లా పంచక్రోశ యాత్రని 2 రోజులు పూర్తి చేసుకుంటారు. ఈ రోజు వెళ్ళేటువంటి వారు రేపు శివరాత్రి రోజు మాత్రం ఒక్క నైట్ లోనే చాలా మంది కూడా పంచక్రోశ యాత్ర చేస్తారు. ఈ రోజు 2 రోజులు యాత్ర చేసేవారు ముందు రోజు, తర్వాత శివరాత్రి రోజు ఒక్క రోజు నైట్ లోనే 72 కిలోమీటర్లు చేయాలని చెప్పేసి ఈ పంచక్రోశి మార్గంలో అందరూ కూడా బోల్ బమ్ అనుకుంటూ చాలా అద్భుతమైనటువంటి చూడొచ్చు. అందరూ కూడా ఎంత హుషారుగా వెళ్ళిపోతూ ఉన్నారు. 72 కిలోమీటర్లు. మనకి పంచక్రోశి మార్గం యొక్క మ్యాప్ చూడొచ్చు. ఎలాగా గంగా నది మధ్యలో ఉన్నటువంటి మణికర్ణిక నుంచి అస్సిఘాట్ వైపుగా తిరుక్కొని మొదట వచ్చేసి కర్దమ, తర్వాత భీమచండి, తర్వాత రామేశ్వరం, తర్వాత పంచపాండవ, తర్వాత మనకి లాస్ట్ గా కపిల్ధార. ఈ ప్రాంతాలు పంచక్రోశి మార్గాలు. ఇవి 5 స్థానాలు. మధ్యలో ఎన్నో దర్శనాలు ఉంటాయి. ఒక్కొక్క నైట్ ఒక్కొక్క స్థానంలో ఉంటారు. మామూలుగా 5 రోజుల పాటు బ్రహ్మాండమైనటువంటి యాత్ర ఉంటుంది. కానీ వీరంతా కూడా ఈ 5 స్థానాలని ఒక్క రోజులోనే శివరాత్రి నాడు చేస్తారు. అలాగే మనకి కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి నాడు కూడా దివ్యంగా చేస్తారు. సో అలాంటి దివ్యమైనటువంటి ఈ యొక్క పంచక్రోశి యాత్ర అనేటువంటిది దర్శించడం కూడా మహద్భాగ్యం అని చెప్పాలి. జై కాశీ.